పత్రాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామసాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించారు. ఈరోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు పత్రికా సమావేశాలలో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. బురద జల్లుతాం పారిపోతామంటే ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు ఎవరు అమాయకులు లేరు. ఏం బకాయి? నీకేం బకాయి ఉంది రాహుల్? ఎవరికి? డిస్కమ్లక చేద్దాం. నేను ముందే చెప్పిన ఆదాయం పెంచుతాం పేదలకు పంచుతామని. వారు చెయ్యంది మేం చేసింది సన్నబియ్యం 200 యూనిట్లు ఉచితం, 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ, 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో రైతు భరోసా, 22,500 కోట్ల రూపాయలు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు. ఇట్లా చంద్రశేఖరరావు గారు చెయ్యని చాలా పనులను ఈరోజు మేము చేసినాము. ఈ ఆదాయాన్ని పెంచుకుంటూనే దుబారాను తగ్గించుకుంటూనే ఈరోజు ఈ పథకాలన్నిటిని కూడా అమలు చేస్తున్నాము. ఎంత ఆదాయాన్ని పెంచితే అంత పేదలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఖచ్చితంగా మేము వాటిని వినియోగం చేస్తాం. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం జరగకుండా ప్రజలకు ఏ రకంగా మేలు చేయాలనేదే మా నిత్యం తాపత్రయము. ఖచ్చితంగా వాటిని అమలు చేస్తాం. ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకుందాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాల మీద మాట్లాడుకుందాం. ఇప్పుడు గజ్వెల్ల కేసీఆరే దెబ్బతిని ఓడిపోయి అక్కడ ఉన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడే ఓటమి చెందిండు. మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చినాయి. గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి. శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. ఎట్లా జరిగినా ఫలితాలు అనేది ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. 94 నియోజకవర్గాలలో 87 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఈ లిస్ట్ అంతా మీకు ఇస్తాము. ఏ నియోజకవర్గంలో ఎన్ని గెలిచినరో స్పష్టంగా మీకు లిస్ట్ ఇస్తాము. మీరు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేసుకొని ఆయా నియోజకవర్గాలలో మీరు పర్యటించండి. ఇన్ని 12,702 గ్రామ పంచాయతీల ఎన్నికలు జరిగినప్పుడు 1, 2, 3 అటో ఇటో ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు అనేది భవిష్యత్తులో మన కార్యాచరణను సవరించుకోవడానికి ఉపయోగించుకుంటాం తప్ప దానికి మించి వేరే రకంగా దీని మీద చర్చించుకోవాల్సిన అవసరం లేదు. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వీటన్నిటికీ సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి
ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము, 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా సాధించుకుందాము, భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. వేస్తాం తప్పకుండా, ఇప్పుడు అన్ని పరిశీలిస్తున్నాం, సభలో చర్చించి తీసుకుంటాం. అందుకే ప్రభాకర్ క్లియర్గా నేను పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు 94 శాసనసభ నియోజకవర్గాలల్లో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా. మీరు నోటు తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు, హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని ఏమంటారు డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా, జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఈరోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలుపెట్టింది కదా, కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. సార్ ఇప్పుడు మీ జిల్లాలో